పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. గడిచిన పునరుత్థాన దినపు మీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా జీవం గల మీ శరీర రక్తాల్లో పాలుపంపులు పంచుకున్నటువంటి ఉన్నతమైనటువంటి మధుర క్షణాలు మొదలుకొని దేవా, మరి ఒక నూతన దినం మా జీవితంలో మీరు మాకు ఈవిగా ప్రసాదించినందుకై నీకు స్తోత్రాలు. సజీవుల లెక్కలో ఈ యొక్క ఉదయకాల సమయం వరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, మరొకసారి మీ యొక్క పాదముల చెంతకు చేరి ఉన్నాం. మీ రక్తమును ఆశ్రయించు ఉన్నాం తండ్రి. మమ్మల్ని కనికరించండి. పిచ్చుకలకు యెహోవా యొద్దయే నీ బలిపీఠం వద్ద నివాసము కలదు అని మీరు సెలవిస్తూ వచ్చారు. అయ్యా, మరొకసారి మీ సన్నిధిలో మేము కనబడుచుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మాకు నివాసము నీ అందే కలదు. మీ యొక్క ప్రభావము, మీ యొక్క అభిషేకము ఏ ఉదయకాల సమయంలో మమ్మల్ని తాకొనుగాక. నడినెత్తి వరకు నడికాలు వరకు మమ్మల్ని బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. మాలో ఉన్న సమస్త కల్మషమును క్రొట్టివేయునుగాక. పరలోకపు శక్తి మా మీద కుమ్మరించబడునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే దిగిరండి పరిశుద్ధాత్మ దేవా, మీరే దిగిరండి. మీ ఆత్మ చేత మమ్మల్ని దర్శించండి. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము మీ పరిశుద్ధమైన నామము కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. యేసయ్యా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా, నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, మాటల మకరందము. గుణాల సంపన్నుడా, యేసయ్యా, నిన్ను వెన్నంటగాని ఆజ్ఞల మార్గము కనిపించెనే.
Thank you, Holy Spirit, Lord. ఆజ్ఞల మార్గము నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవను నీవు నన్ను గానాల వారసుడా జీవితును నిత్యము ఆస్వాదును నీ అటల మకరందము జీవితును నిత్యము కృపతలంచగా నా శ్రమలుగా అనిపించలేదు. యేసయ్యా నీ కృప తలంచగానే నీవు నాకిచ్చే మహిమయుదుగా ఎన్నదగినదిగా. ఆమేన్. ఎన్నదగినదిగా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా అటల మకరందము జీవింతును నిత్యము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి గహనాలకు అర్హుడవు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి ఉన్నతుడు, అతి పూజ్యరుడు తండ్రి నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో స్తోత్ర బలి మీ సన్నిధిలో మేము సమర్పించడానికి ఇచ్చిన భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మా స్తుతుల పైన మీరు ఆశీనుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అంధకార సంబంధమైన రాజ్యాధిపతిని బంధించుటకు మీరు దిగిరమ్మని మేము వేడుకొనుటకు మీ సన్నిధికి వచ్చినాం తండ్రి. ఈ లోకాధికారిని నాశనం చేయటకు మీరు దగ్గరండి. వాని చీకటి అంధకార దయ్యపు మూకులను కాల్చివేయటకు మీరు దగ్గరండి. నీ సత్యానికి విరోధంగా, సత్య సంఘానికి విరోధంగా, స్వార్థకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను బంధించడం మీరు దగ్గరమ్మని మేము వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా దేశంలో మీ నూతన కార్యాలు జరిగించడం మీరు దగ్గరండి దేవా. మా దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద చరిత్ర, ఈ కథ అంతా కూడా మీరు మార్చటకు దిగిరమ్మని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు కమ్ డౌన్ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి 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 స్తోత్రం. రాజాతి రాజానికి వందనాలు 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 వందనాలు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను మా పితరులు నడిపించిన దేవా, ఇదిగో మా భారతదేశంలోని సంఘం నడిపించడానికి మీరు దిగిరమ్మని మేము వేడుకుంటున్నాం. సంఘపక్షమున పోరాటకు దిగిరమ్మని మేము వేడుకుంటున్నాం. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 నిదు ముఖము చూచు యేసయ్యా నిదు Amen. Thank you, Lord.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నిత్యము కదలని దేవా, సియోను కొండగా మీరు మా కొరకున్నారు. మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం కొరకు నీకు వందన. మీ రక్షణ విలువైనది దేవా. మీరు మా కొరకు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞను మార్చిన దేవుడు, రాజులను గద్దించిన దేవుడు, దయగల తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. మా పక్షమున మీరున్నారు కనుక నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని మీరు అనుస్తూ మీ యొక్క వాక్యంలో సెలవిస్తూ వచ్చారు. మీరు మా పక్షమున ఉన్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా స్తుతులు మీరు అంగీకరిస్తున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవించినటువంటి తండ్రి. మీరు మా మధ్యలో ఉండి మా మనవులు అన్నీ అంగీకరిస్తున్నదికై నీకు స్తోత్రం. మా స్తుతులు అన్నీ మీరు అంగీకరిస్తున్నదికై నీకు స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఉన్నతమైనటువంటి ప్రేమ, నీ ప్రేమ బంధము కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగా దేవుని బిడ్డలారా మనమందరం కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ అనుదినం మనం ప్రభుత్వంలో గోజాడుతున్నాం. దయగల దేవా, మీ ఆత్మ కార్యాలు చూడడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారి గురించి మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. లెట్ గాడ్ డీల్ ద సిచ్యువేషన్ ఇన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్. ఈ యొక్క భూమి మీద దేవుడే దిగి వచ్చి తన అద్భుత కార్యం జరిగించాలి. మనుషుల వల్ల సాధ్యమయ్యే కార్యక్రమం కాదు. కోత విస్తారముగా ఉన్నది, కోత వారు కొద్ది మందే ఉన్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా దేవుడు దిగి రావాలి. అభిషేకము కలిగినటువంటి దైవజనులను, దేవుని ఎదురుండి పంపబడిన దైవజనులను దేవుడు వాడుకోనాలి. నశించిపోతున్న అనేకులు మరి గురుడితనంలో రకరకాల మరి నా దేవా అపోహాలతో మా భారతదేశంలో ప్రజలు బతుకుతున్నారు. వారి కన్నులు మీరు వెలిగించండి అని మనం ప్రతిరోజు ప్రభుత్వంతో ప్రార్థన చేస్తున్నాం. నా దేశ ప్రజలు ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. వారందరి కన్నులు మీరు వెలిగించండి. నిజమైన దేవుడవు, నిత్య జీవమై ఉన్న దేవుడవు నీవే అని గ్రహించండి. మనస్సు వారికి దయచేయండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని స్థానంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తం కాదు కదా. అందరూ రక్షింపబడాలని అందరి ఎడల ఆయన దీర్ఘశాంతము కనుపరచు ఉన్నాడు. నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి ప్రార్థిస్తూ అదే రీతిగా కోత యజమానుడు వేడుకొనమన్నాడు, కోత వారిని పంపుమని. అనేక మంది భారం కలిగినటువంటి దైవజనులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది క్రైస్తవులు కూడా నిజానికి యేసు ప్రభు దేవుడు నమ్మిన వారు కూడా మరి సత్యవాక్యములు లేకుండా నిజమైనటువంటి బోధులు పెంచబడకుండా ఉన్నారు. అబద్ధ బోధల చేత పెంచబడుతున్న వారు ఎందరో ఉన్నారు. వారి కన్నులు కూడా దేవుడు వెలిగించాలి. సత్యబోధలోనికి, వాక్య సారాంశమైనటువంటి బోధలోనికి దేవుడు వారందరినీ నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ సత్యబోధను స్థాపించుటకు దేవుడు భూమి మీద కేర్ ఆఫ్ అడ్రస్గా ఓఫర్ మినిస్ట్రీస్ని పెట్టినాడు అని మన విశ్వాసం. అనేకులు ఆ యొక్క విశ్వాసంలోకి నడిపించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారి యొక్క గ్రంథాలు, ఆ సాహిత్యం ప్రతి క్రైస్తవ కుటుంబంలోనికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యొక్క గ్రంథాలు ధ్యానించాలి, సత్యాన్ని గ్రహించాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రభుత్వంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క అంశాలను బట్టి మొదట నవీందరు ప్రార్థిస్తుండగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడా, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు ప్రాముఖ్యంగా ప్రభాతం నాయన ఉన్నవాడా స్తోత్రాలు. ఎక్కడైతే ఇంకా రక్షణ పొందగై ఉన్నారో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు. మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు. ఏ రీతిలో అయినా ప్రభాతం మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాడు. వారి రక్షణలో నడిపించండి. అందరూ రక్షణ పొందాలి ప్రభాతం నాయన. మాన మనసు పొంది రక్షణ పొంది అయా ప్రభాతం అనేక మంది కూడా ప్రభావ నీలోకి వచ్చినప్పుడు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఎరుకగా ఉన్న ప్రాంతాలు అనేకం ఉన్నాయన. అయ్యా మేము ఎరుకగా ఉన్న మీరు అనేక మంది ఉన్నారు నాయన. దినం ప్రభాతం నశించిపోతున్నారు నాయన. అయ్యా నాయన ఈ దినంలో ప్రభాతం నాయన అనేక మంది పట్టపడుతులు కాక ప్రార్థిస్తున్నారు. స్తోత్రాలు ప్రభాతం నాయన. ఈ దినాన్ని ఎందరైతే స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారో, ఎందరైతే వింటూ ఉన్నారో, వింటున్న వారి హృదయాలను మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. రక్షణ పొందులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. రక్షణ పొందులకు సహాయం దయచేయండి. గొప్ప తండ్రి, సువార్త ప్రకటిస్తున్న వారిని దీవించండి, ఇంకా అభివృద్ధిపరచండి. అనేక మంది సువార్థికులను లేవనెత్త కూడా ప్రార్థిస్తున్నాను. పంటను పోయేటప్పుడు ప్రభాతం నైనా అనేక మంది ఎవరసలు విస్తారము తండ్రి. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ప్రాంతాల్లో కూడా ప్రభావం ఏ సునామంతో నింపబడను కాక ప్రార్థిస్తున్నాను. ఏ నామంతో నింపబడను కాక అనేక మంది కూడా ప్రభావం ప్రతి ప్రాంతంలో ప్రభావం ప్రతి ప్రజలు ప్రభావం నీ నామాన్ని అంగీకరించి అయాతను ఆయన ఘనపరుచుదురు కాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రాల ప్రభావం నాయన. అయా రక్షణ పొందిన వారందరూ అనేకులు ఉన్నప్పటికీ ప్రభావం నాయన లేఖన సారాంశంలో బోధన తెలుసుకోక ప్రభావం నాయన అసలు బోధన కొనసాగుతున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారిని కూడా మీ జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి ఒక్క పాస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క పాస్టర్కి మారు మనసు కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయ్యా సత్య బోధ ప్రభావ వారి చెవిన పడగానే ప్రభాతం నైనా మరి అది అలా ఉందో లేదో తెలుసుకొని ప్రభాతం నైనా అయ్యా ఏమాత్రము ప్రభాతం అహంభావం లేకున్నట్లుగా అంగీకరించవలసిన గ్రహించి సత్యంగా చేరులకు సహాయం ప్రార్థిస్తున్నాం. గొప్పతనైనా నీకు వందనాలు. విశ్వాసం ఇప్పుడు ప్రభాతం నేను చేస్తున్న బోధన ప్రభాతం అయినా లేఖన సారాంశంగా ప్రభాతం లేఖన సారంగా ఉందిలో అలా ప్రభాతం నేనైనా అయా ప్రభాతం అలాంటి మనసు వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అనేక మంది కూడా సర్వసత్యంలోకి వచ్చినప్పుడు సహాయం దయచేయండి. ప్రభాతం నేనైనా పుట్టిస్తున్న ప్రతి బోధన చేస్తున్నాము లయపరుస్తున్నాను. అయా సంఘ పీఠికల ప్రభావం నేనైనా అయా వాడుకోవడం ప్రభావం చేస్తున్న ప్రతి బోధన కార్యక్రమం కాక ప్రార్థిస్తున్నాం. అయా సత్య బోధన ప్రభావం నిలబడడం కాక ప్రార్థిస్తున్నాం. అయా ఎదురు బోధనని కాలిపోవడం కాక అయా ప్రభావం లేఖన విరుద్ధమైన బోధనని కాలిపోవడం కాక అయా మీరు చెప్పిన అపోస్తులు చేసిన బోధనే నిలబడడం కాక ప్రార్థిస్తున్నాను. నేను స్తోత్రాలు ప్రభావం అయినా పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావం అయినా మరి అయా మీరు ప్రభావం నాయన మీ ఉద్దేశాలను ప్రభావం మీ చిత్తాన్ని ఇతరులు ప్రభావం దాసుని ఎన్నుకొని అయా ప్రకటిస్తున్నా. అయా ఒకరేగా మీ జ్ఞాపకం తీసుకుని అయ్యా అభిషేకించిన అయా నాయన ఇంకా నిన్నైనా మెండైన అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఆర్థికంగా దీవించండి, ఆరోగ్యంగా ప్రభావం మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం నైనా పరిశుద్ధాత్మదేవునికి వందనం దాసుని ఇంకా మీరు మెండుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతవరకు ప్రభావం నైనా ఇదిగో నాయన ఎంతల అభిషేకం చేత ఇగో ప్రభావం ఆయన కృప వెంబడి కృప పొందుకుంటూ అయ్యా ప్రభావం ఆయన ప్రతిదినము మీ మెండైన కృప చేతి నింపబడుతూ ప్రభావం ఆయన మీరు ఇచ్చిన దర్శనం నెరవేర్చుతున్నందుకు నీకు నెరవేర్చబోతున్నాను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయా ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. అయా ప్రభావం అయినా గొప్పదని నీకు వందలు ఇంకా బుక్స్ ప్రభావం అయినా మీ దర్శనం విషయాలు నెరవేరుస్తున్నారు. తెలుగు భాషలో తర్జుమ తెలుగు భాషలో ప్రభావ ఇతర కొన్ని భాషల ప్రభావం అయినా నువ్వు తర్జుమ చేసి కృప అనుగ్రహించారు. ఇంకా అనేక భాషలు కూడా తర్జుమ చేసి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. మీరు నమ్మదగిన వాడు, చేయగలిగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు కనుక నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంకా అనేక భాషలు కూడా తర్జుమా అవుతుంది నీకు వందనాలు. గొప్పతను అనేక మంది సర్వసిద్ధంలో రాబోతున్నారు నీకు వందనాలు. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభుత్వం. అలా ఒకరి మినిస్టర్స్ ప్రతి సేవకుడు మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అక్కడలను తీర్చండి. అయా ప్రతి సేవకుడికి నిండైన అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలను నెమ్మది కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా దీవించండి నీకు వందనాలు. ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఆనంద తైలంతో కుటుంబాన్ని మొత్తము అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఎలాంటి అతను లేకున్నట్టుగా దుష్టుడికి ఒక కొరకరాని క్రియగా మీరు ఆ కుటుంబాలు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి ఈ సేవకులకు ఇచ్చిన ప్రభావం అయినా కుటుంబాలను కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావం అయినా వాళ్ళకు ఉన్న ఇబ్బందులను తొలగించి వేసి అయా ప్రభావం నేనైనా ఆర్థిక దీవెనల చేత అభిషేకము చేత ప్రభావం నైనా ఆనంద తైలము చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభావం అయినా కుటుంబాలను ఇంకా అనేకమైన కుటుంబాలుగా విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం అయినా గొప్ప తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అయా మీ సేవకుల ప్రభావం ఇంకా నూతన ద్వారా తెరవమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాల ప్రభావం నేనైనా ఆయా పరిచయలో వాడబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి నీకు వందన. ఎవరు ఏమాత్రము ఎక్కడ కూడా ప్రభావ దృష్టిని దాడికి ప్రభావం నేనైనా లోబడుకున్నట్టుగా మరి కార్యాలు లోబడినట్టుగా ప్రభావం మీరే రచన వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సేవకుని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా ప్రభావం నేను మీ సేవలు వాడబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీరు కృప చూపించిన మరొకసారి ప్రభావం నైనా సర్వసత్యాన్ని ప్రభావం నాయన మీరే ప్రభావం నైనా సర్వలోకాన్ని ప్రభావం నేను ప్రకటింప చేయడం మీరే అయా కావాల్సిన అవి అన్నిటి కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు ప్రభావం నైనా గొప్ప తండ్రి నీకు వందనాలు. రక్షణ పొందిన వారు రక్షణ పొందబోతున్నారు. మీకు అనేక మంది అయ్యా అనేక మంది స్వార్థికులు లేపబడబోతున్నారు. నీకు అయ్యా ప్రభావ అసిత బోధులు కాలిపోతున్నాయి. నీకు వందనాలు. నిలబడబోతుంది. నీకు వందనాలు. అయ్యా అనేక మంది రక్షణ పొందిన వారందరూ కూడా లేఖన సారాంశమైన బోధనకి రాబోతున్నారు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అపవాది యొక్క క్రియలు లయమైపోతున్నాయి కనుక నీకు వందనాలు స్తుతులు
స్తోత్రాలు ప్రభావ. ప్రతి ఒక్క సేవకుడు అభిషేకించి ఇంకను బలపరిచి ఇంకను సవాల ప్రభావ వాళ్ళ కుటుంబాలను దీవించి సంఘాలను అభివృద్ధి పరచబోతున్నారు. దానికి 100 స్తోత్రాలు ప్రభాతున్నాయి. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభావ ఏమాత్రం అపనమ్మిక లేకున్నట్టుగా ప్రభావ నాయన నిన్ను పరిపూర్ణంగా నమ్ముతూ నా ప్రార్థనాంశాలు చేస్తూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయై పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయై సుఖ శాంతులు నెరవేరని కలయై సుఖ శాంతులు నెరవేరని కలయై భగ్నుడనగు నన్ను తీరము భగ్నుడనగు నన్ను భారముని నా జీవము నీవే జీవేశ్వరా భారముని మూల పితరుని అపఫలితమై దోషఫలంబున బ్రతుకు శిథిలమై మూల పితరుని అపఫలితమై దోషఫలంబున బ్రతుకు శిథిలమై పావన జీవన పావన జీవన పతితుడనగు నన్ను పావను చేసేడి పతితుడనగు నన్ను పావను చేసి భారముని మగువనలు ఇకర శరములు అరకుగా నాపై విసురగారి పోలు బలమగువనలు ఇకర శరములు అరకుగా నాపై విసురగారి వైరునదుని నన్ను ప్రతి సఫలుని చేయగా జగదారుడా సఫలుని చేయగా జగదారుడా భారముని జీవముని జీవేశ్వరా భారముని స్తోత్రములు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి మీ యొక్క పాదములను స్పృశించుకొని ముద్దాడే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దయగల దేవా, మరొకసారి దినమంతా మీ చేతికెత్తి పడుతున్నాం. ఎటువంటి ప్రమాదాలు దుష్టుడు ఏర్పాటు చేస్తున్నాడో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు.
రాకపోకల్లో మాకు తోడు ఉండే దేవుడు, ప్రతి ప్రమాదాన్ని తప్పించే దేవుడు. ఆ రీతిగా అనేక సార్లు సాతానుడు సిగ్గుపరిచిన దేవుడు. ఈరోజు కూడా మా జీవితంలో మన కుతంత్రాలు అన్నీ మీరు కాల్చివేస్తున్నారు, వాడిని సిగ్గుపరిచినారు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ యొక్క ఉన్నతమైన కాపుదల కంచె ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల దేవా, ఇదివరకు చేయబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన కొరకై నీకు వందనాలు అయ్యా. మరి ప్రత్యేకంగా అభిషేకం లేని దైవజనులు ఎంతరైతే ఉన్నారో వారి ఆరోగ్యాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నిండైన అభిషేకము ఉండి ఆరోగ్యము లేకపోతే కూడా ముందుకు వెళ్ళలేరు. నిండైన అభిషేకం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆర్థిక దీవెన లేకపోతే ముందుకు వెళ్ళలేరు. సత్య సేవకులందరినీ బలపరచండి ప్రభువా. ఆరోగ్యపరంగా బలపరచండి, ఆర్థిక పరంగా మీరు బలపరచండి. మీ అద్భుత కార్యాలు జరిగించండి. దాసులు అనేక ప్రయాణాలు గుండా నిర్విరామంగా ప్రయాణాలు పరిచయలు తిరుగుతూ ఉంటుండగా దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. అయా, మీ దాసునికి ఇచ్చినటువంటి దర్శనం ప్రపంచ భాషలోనికి వెళ్ళాలి, అది మీకు సాధ్యమని మేము నమ్ముతున్నాం. నీకే సమస్తం సాధ్యం అయా. మరి ఏ ద్వారా అన్ని భాషల్లోనికి నీ దాసుని ప్రసంగాలు మార్చబడాలి, నీ దాసుని గ్రంథాలు మార్చబడాలి, అద్భుత కార్యాలు జరిగించాలి అయ్యా. మాకు విదేశాలలో ఈ యొక్క సంవత్సరం క్రిస్మస్ క్రూసెడ్స్లలో మీరు ద్వారాలు తెరవండి ప్రభావ. గొప్ప గొప్ప సభలు జరుగుటకు మీరు కృప చూపించండి. అనేక లక్షల మంది నీ వైపు ఆకర్షితులవటకు మీరు కృప చూపించండి. ఓఫిర్ మినిస్ట్రీస్ మీద ఉన్నటువంటి సకల చీకటి వ్యతిరేకతలను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నటువంటి ప్రతి పాస్టర్ను మీరు మొత్తండి ప్రభువా. ఇంకా సమయం లేదు, మీ యొక్క శిక్షలు దిగివచ్చుగాక మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ అయా అనేక కుదరని రోగముల చేత పీడించబడుదురుగా. నీ దాసుని విరోధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, నిందా ప్రచారాలు చేస్తున్నారో, వారి కుటుంబాలలో ఓ దేవాని యొక్క ఉగ్రత దిగివచ్చుగాక మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పాస్టర్ గారిని మీరు మొత్తండి, ప్రతి పాస్టర్ మీరు మొత్తండి, వారి కుటుంబాలను మొత్తం అని మేము ప్రార్థన చేస్తున్నాం. యథార్థంగా ఇస్తాను, వారి క్షమాపణ లేదు ప్రభువా. తెలిసి నీకు విరోధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వారికి తెలియని విషయం గురించి వారు మాట్లాడుతున్నారు. తండ్రి మీరు దిగిరండి. ఏ ఒక్కరు నోరు తెలిసి ప్రభువా నీ దాసునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడే దినాలు మీరు తీసుకురమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. అడుగడుగున్న ప్రభువా నీ దాసుని విరోధంగా ఎవరైతే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో వారి మీదకి మీ ఉగ్రతలు ప్రారంభించినారు కనుక నీకు స్తోత్రాలు, మీ శిక్షలు విడుదల చేస్తున్నారు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్ముతున్నాం ప్రభువా, అటువంటి వారిని భూమి మీద లేకుండా నువ్వు చేయటకు సమర్థులను మేము నమ్ముతున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు. మేము ఏ సంఘ నాయకుల గురించి, ఏ వ్యవస్థాపకుల గురించి మేము చెడ్డగా మాట్లాడలేము. వారిని మీరు పిలిచారు, అభిషేకించినారు అయ్యా, వారిని మీరు వాడుకున్నారు. వారి తరములో వారి ద్వారా మీరు గొప్ప సేవ చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. వారికి కొన్ని సంగతులు వాక్యానుసారమైన సంగతులు అర్థం కాలేకపోవచ్చు, కానీ గొప్ప కార్యాలు వాళ్ళు జరిగించినారు మేము నమ్ముతున్నాం. వారిని అప్రిషియేట్ చేస్తున్నాం, వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. కానీ ఈ తరములో మీరు అభిషేకించి వాడుకుంటున్న దైవజనునికి విరోధంగా ఎందరో మాట్లాడుతున్నారు. నీ దాసు చేత రచింపజేయబడ గ్రంథాలు చదవకుండా దుష్ప్రచారాలు చేసినటువంటి చీకటి శక్తులను, వ్యక్తులను మీరు మొత్తండి ప్రభా. వారికి క్షమాపణ మీ యొక్క కృపల ద్వారా వారికి కడగకూడదని మేము నమ్ముతున్నాం. వారికి మీరు కృపనే ఇవ్వకూడదు ప్రభు. వారు కృపకు వెలుపలికి వెళ్ళిపోయారు. వారు దయగల తండ్రి, వారిని మీరు శిక్షించండి, మీరు శిక్షించండి. ఓ నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎందరైతే యథార్థమైన మనస్సు కలిగి ఆయా ఓపెన్ మినిస్ట్రీస్లో లేకపోయినప్పటికీ నీ గ్రంథాలు చదువుతున్నారు, వారి కన్నులు వెలిగించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయా హైందవ క్రైస్తవం అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం, భారతదేశానికి అవసరమైన గ్రంథం మీద దాసుని ద్వారా రచింపజేసినారు. అయా ఈ చీకటి మనుషులు, చీకటి పాస్టర్లు వ్యతిరేకంగా నీ దాసునికి ఆ గ్రంథాలు అయా మరి ప్రజలను వెళ్ళకుండా చేసినటువంటి ప్రతి బిషప్ను, ప్రతి పాస్టర్ను, ప్రతి రెవరెండ్ను మీరు మొత్తం అని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీరు దిగిరండి ప్రభు. ఆ సత్యమేవ జయతి అన్నది మా దేశం యొక్క నినాదం. ఈరోజు సత్యాన్ని మీరు స్థాపించండి మా యొక్క భారతదేశంలో. సకల అబద్ధ బోధల్ని కాల్చివేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. దైవమా దాసు మంచి ఆరోగ్యం దయచేయండి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 2 రోజుల ఉపవాస ప్రార్థన నిమిత్తం వెళ్ళినటువంటి మా బృందమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ బలముగాని దాసులను మీరు వాడుకోండి. ఆ ప్రాంతంలో అనేక మంది క్రొత్త వారు పరిచయం అవటం కూడా కృప చూపించండి. దర్శనమును అక్కడ వ్యాప్తి చేయుటకు ప్రార్థిస్తున్నారు. అయా వాళ్ళు చేస్తున్న ప్రార్థన మీద నీ కడు దృష్టి ఉంచండి. పరలోకం నుంచి నీ యొక్క పరలోక ప్రసన్నత, అభిషేక తైలము వారు ప్రార్థిస్తున్న స్థలంలో మీరు కుమ్మరించమని మేము వేడుకుంటున్నాం.
దేవా వారి రాకపోకల్లో మీరు తోడుకుంటారు. 2 జిల్లాల్లోనికి దైవజనుడు వెళ్ళారు. అవుట్ రీచ్ టీం అంతటిని మీరు ఆశీర్వదించండి. క్షేమమైన ప్రయాణాలు, ఆర్థిక సమృద్ధి వారికి మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు. దయగల దేవా, మా సంఘమును కూడా, మా సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా నీకు స్తోత్రాలు. సుభద్రమని జ్ఞాపకం చేసుకుని బిడ్డను ముట్టినారు, అందరూ నీకు స్తోత్రాలు. రాములో వాళ్ళ కుటుంబాన్ని, మరి వారి కుమార్తె వివాహం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుత కార్యాలు జరిగించండి. అదే రీతిగా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వ్యాపారములు మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. అయా మరి ఎలీషాన వాళ్ళ కుటుంబాన్ని బట్టి, మోహన్ రావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, కాంతారావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు దీవించండి. వారికి రావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ మీ కృపలో వారికి దయచేయండి. అయా ఈ ప్రాంతంలో ఎందరైతే క్రైస్తవులు ఉన్నారో ప్రతి క్రైస్తవుని మీరు దర్శించండి. ప్రతి క్రైస్తవుని కన్నులు మీరు వెలిగించండి. సత్యబోధనకి వాళ్ళందరూ వేగముగా పరిగెత్తుకుని వచ్చుదురుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. అబద్ధ బోధలు ఈ ప్రాంతంలో ఆగిపోను గాక. అబద్ధ బోధలు ప్రచారం చేస్తున్న వారందరినీ యేసు నామములో మీరు దర్శించండి, వారిని మొత్తండి ప్రభువా. ఆ అబద్ధ బోధన మార్చుకునే జ్ఞానం మీరు దయచేయండి. అబద్ధ బోధలు వ్యాప్తి చేయకుండా దయగల దేవా వారు సత్య బోధన గ్రహించడానికి మీరు కృప చూపించమని మేము వేడుకుంటున్నాం. మీ అద్భుత కార్యాలు జరిగించండి. సువార్త విరోధమైనటువంటి ప్రతి శక్తి వ్యక్తి యేసు నామములో నశించును గాక. సువార్త విరోధమైనటువంటి ప్రతి రాజకీయ నాయకుడు నశించును గాక. ఓ దేవా నీకు స్తోత్రాలు. సువార్తకు విరోధమైన చట్టాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అయా వ్యక్తులు నశించుతురు కాక మేము ప్రార్థిస్తున్నాం. మీ అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మార్చి నెలలో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం మరి అది సింగపూర్లో జరగాలని దాసుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయా మలేషియాలో, సింగపూర్లోను, అదే రీతిగా మరి ఏ స్థలంలో తెలియదు, అద్భుతంగా జరిగించండి. ఆ యొక్క వేదికను మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరొకసారి రవి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్ ద్వారా ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతిరోజు వేకువని ఆ ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని కొద్దిసేపు మీ వాక్యం చేత నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యమును ఉదయకాల సమయం కూడా ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, దయచేసి 5వ వచనము నేను చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా ఆలకించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమ పరచుము. నీ యొద్ద నన్ను మహిమపరచుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకట్లో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి తన యొక్క ఉద్దేశమును, తన యొక్క సంకల్పాన్ని అనేక రీతులుగా తెలియజేస్తూ వచ్చినాడు. పైన 4వ వచనంలో అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. యేసుప్రభుల వారు భూమి మీద దేవుని నామాన్ని మహిమపరచుటకు దిగి వచ్చినాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆ పని సంపూర్ణముగా చేసినాడు. సంపూర్ణంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు ఆయన. ఇక దాంట్లో అన్నీ వస్తాయి. ఆయన క్రయధనము తీసుకుని ఒక లంచం పుచ్చుకొని తన ప్రాణంలో అర్పించినాడు. నేను పరిచారము చేయించుకోవటకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు నేను వచ్చి తిని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం, మొదట మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈ రక్షణ మనకి ఇవ్వడము దేవుని యొక్క సంకల్పం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తనకున్న సమస్త వైభవాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. ఆయన రాకన ముందు ఏమై ఉన్నాడో మనము గ్రహించాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, ఆయన ఏమై ఉన్నాడు ఈ లోకానికి రాకన్నా ముందు అంటే ఆయన దేవునితో సమానుడు కదా. 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు తనకున్న సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. ఆయనకున్నటువంటి మహిమలు, ఆయనకున్నటువంటి శక్తి, తండ్రి ఏ శక్తి అయితే కలిగి ఉన్నాడో, తండ్రి ఏ రీతిగా ఆది మధ్యాంతరహితుడో, తండ్రి ఏ రీతిగా అయితే ఆది అంతము లేనివాడుగా ఉన్నాడో, యేసు ప్రభుల వారు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు అనేక స్థలాలలో ఆయన ప్రార్థిస్తున్నవాడుగా కనబడతాడు. కొన్నిసార్లు ఆయన ప్రార్థన తృణీకరించబడుతున్నట్టుగా కనబడుతుంది. కొన్నిసార్లు ఆయన ప్రార్థన దేవుడు విన్నట్టుగా కనబడుతూ ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభుల వారు శరీరధారణ దినాల్లో ఏం చేశాడో వ్రాయబడి ఉన్నది కదా. 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్నాడు. అంటే యేసు ప్రభుల వారు ఇక్కడ మరి ప్రార్థనలు చేస్తున్నవాడుగా, యాచనలు సమర్పిస్తున్నవాడుగా కనబడుతున్నాడు కనుక యేసు ప్రభుల వారు నిజానికి దేవుడు కాదు, యేసు ప్రభుల వారిని పంపిన వాడే నిజమైన దేవుడని లోకంలో ఎంతోమంది ఆ రకమైనటువంటి మరి అబద్ధ బోధలోనికి వెళ్ళినారు. దాంట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి సంస్థ మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అని పెట్టుకున్నటువంటి ఒక పెద్ద బిరుదు, పెద్ద పేరు పెట్టుకున్నటువంటి ఒక చెత్త వ్యవస్థ ఈ అబద్ధ బోధను వ్యాప్తి చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు తండ్రి కంటే చాలా చిన్నవాడు. ఆయన పెద్ద కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న కుమారుడు. మనం తండ్రిని ఆరాధించ ఈ రకమైనటువంటి బోధలు ఎందుకు వచ్చినాయంటే, యేసు ప్రభుల వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఈ లోకానికి రాకన్నా ముందు ఆయన ఏమై ఉన్నాడో అనేటటువంటి ప్రత్యక్షత లేకుండా ఎవరైతే బైబిల్ చదువుతారో వారికి అటువంటి విషయమే అర్థమవుతుంది. యేసు ప్రభుల వారు ఎందుకు ప్రార్థనలు చేసినాడు, మొదటి విషయం మనం గమనించాలి. ఆయన దేవుడయ్యుండి దేవునితో సమానుడుగా ఉండవలసినటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆయన కలుగును కాకుండా సకల బ్రహ్మాండమును కలిగించినటువంటి శక్తిమంతుడు కదా. ఆయన ఇంకొకరికి ప్రార్థన చేయడం ఏందండి? ఏ సిచ్యువేషన్ అయినా డైరెక్ట్గా ఎదుర్కోవాలి కదా దేవుడై ఉంటే అని చాలామంది యొక్క ప్రశ్న. దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం గమనించాలి, ఈ భూలోకము యేసుప్రభు రాకన్నా ముందే ఒక చీకటి వ్యక్తికి అప్పగించబడి ఉన్నది. వాని పేరు సాతాను. వాడు అన్నాడు యేసుప్రభుతోనే, ఈ లోక రాజమయమంతా నాకు అప్పగించబడి ఉంది. అది నీదే కావచ్చు, నువ్వే సృజించి ఉండవచ్చు, నీకు సర్వాధికారము భూమి మీద ఉండి ఉండవచ్చు, కానీ ఇది నాకు ఆదామను మనుషుడు అప్పగించినాడు. సో ఆదామనే మనిషి సాతానుకు భూలోక రాజ్యమయమంతా అప్పగించినాడు కాబట్టే యేసు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఆదాము ప్రార్థన చేయలే. ఆదాము ఏ ప్రార్థన చేయకపోయినా దేవుడు టైం టు టైం ఆయన దగ్గరికి వచ్చేవాడు. ప్రతి కోరికను నెరవేర్చడానికి దేవుడు దిగి వచ్చేవాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా దేవుని ఆధీనంలో ఈ లోకం ఉంది, భూమి ఉన్నది. యేసు ప్రభు ప్రార్థించడానికి మొదటి కారణం ఏంటంటే, ఈ లోకంలో ఏ రకమైనటువంటి కార్యక్రమం జరగాలన్నా ప్రేయర్ ఈజ్ మస్ట్. లేకపోతే ఈ లోకాధికారి యొక్క చట్టం ఒప్పుకోదు. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు బ్లెస్సింగ్స్ పొందుకోవాలి, ప్రార్థన చేయకుండా అద్భుత కార్యాలు చూడాలి, ఏ ప్రార్థన చేయకుండా నేను మరి దేవుని కొరకు వాడబడాలంటే సాధ్యం కాదు. ఈ లోకము దేవుని ఆధీనంలో లేదనే విషయాన్ని మనం మొదట గ్రహించాలి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఏంటండి, ఈ 3 లేఖనాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక దయచేసి 5వ అధ్యాయము 19వ వచనంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా ఎవరి యందు ఉన్నది? దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, 18వ వచనం 26:18లో, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందల విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరవబడాయి. ఇది సాతాను అధికారం నుంచి మీరు ఇక్కడ వచ్చారు. యేసుప్రభు ఇక్కడ వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? సాతాను అధికారము నుండి వచ్చినాడు.
అందుకే యేసుప్రభు అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఏంటండి, యోబు గ్రంథంలో అంటాడు, ఈ భూమి దుష్టునికి అప్పగించబడి ఉన్నది, దుష్టులకు ఈ లోకం అప్పగించబడి ఉన్నది, ఈ లోకానికి దుష్టుడు ఏలుచూ ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. ఆ కారణాన్ని బట్టే మన విశ్వాసమును కాపాడుకోవడం, ఆ కారణాన్ని బట్టే మనం అనుదినం ప్రార్థన చేయడం, ఆ కారణాన్ని బట్టే మనము ప్రతి విషయంలో దేవుని వైపు చూడడం అవసరమై ఉన్నది. ఏంటండి, ఈ లోకము సాతాను భూమి దుష్టులకు అప్పగించబడి ఉన్నది. ఇవన్నీ కారణాలను బట్టి యేసు ప్రభుల వారు భూమి మీద ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేయవలసి వచ్చింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారు ప్రార్థించడానికి గల రెండవ కారణం చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం 22వ వచనంలో క్రీస్తు కూడా 21 చదువుతున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. రెండవది, యేసు ప్రభుల వారు ఏది చేసినా దెర్ ఈస్ అ రోల్ మోడల్. ఆయన ప్రార్థించిన ఒక మాదిరి మనకు. యేసు ప్రభు వేకోజామున వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? నీవు నేను అలాగ ప్రార్థన చేయాలని. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? నీవు నేను ప్రార్థన చేయాలని. యేసు ప్రభు సమాజ మందిరాల్లో వెళ్ళి తర్కిస్తున్నాడు. ఎందుకు? నీవు నేను తర్కించాలని. యేసు ప్రభుల వారు బాల్యంలోనే నా తండ్రి పని చేయడానికి వచ్చినాను అన్నాడు తల్లితో. నేను దేవుని పని మీద ఉండవలసి ఉన్నది అన్నాడు. మన పిల్లలు కూడా బాల్యంలోనే దేవుని పని పట్ల వారికి బాధ్యతను మనం పెంచాలి. అంటే ప్రతి కార్యక్రమం యేసు ప్రభు ఏదైతే చేస్తున్నాడో అది మనకు మాదిరి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యాచనలు సమర్పించినాడు, మహారోదనతో కన్యత్వం విజ్ఞాపన చేసినంటే ఆయన దేవుని కంటే చిన్నవాడని కాదు, దేవుని కంటే పెద్దవాడని కాదు, దేవునితో సమానుడు. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగునా అంటాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దైవత్వం, యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి అవతారం చాలామందికి అర్థం కాలే, క్రైస్తవులకు చాలామందికి అర్థం కాలే. యేసు ప్రభుల వారు దేవుని దగ్గర కొంత భిక్ష పొందుకున్నాడు, నిత్య జీవము మనకి ఇవ్వడానికి, నిత్యుడిగా ఉండడానికి అని అబద్ధ బోధలు చేస్తున్నటువంటి ఈరోజు మరి ఓపెన్ యూనివర్సిటీ ఛాలెంజింగ్ స్పీకర్ మార్మల్స్ పొందాలి, లేకపోతే నరకంలోనే వాడతారు. ఎన్నో రకాల అబద్ధ బోధలకు కేంద్రంగా ఉన్నది. అది చాలామందికి అర్థమైతే లేదు. యేసుప్రభు అంటాడు ఒక్కోసారి తన శిష్యులతో, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసిన వాడితో సమానము. నేను తండ్రి చూడాల్సిన అవసరం లేదురా బాబు, నన్ను చూస్తే ఆయనకి తండ్రి యొక్క అంశ, తండ్రి యొక్క ఒక రూపమే కిందికి వచ్చింది భూమి మీదకి. తండ్రి నుంచి ఒక తొన బయటకు వచ్చింది యేసుక్రీస్తుగా. యేసుక్రీస్తును ఈరోజు దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించినారు అపోస్తలులు, యేసుక్రీస్తు గురించి వారి జీవితాలు అంకితం చేస్తున్నారు. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడమే కదా సువార్త. యేసుక్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలోనికి అవతరించినాడు, ఎందుకు ఈ లోకంలోనికి అవతరించాల్సి వచ్చింది, అవతరించకం తండ్రి దగ్గర ఎటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1లో అంటాడు, ఆయన తన దూతల గురించి అయితే ఇలాగ చెప్పుచున్నాడేమో కానీ తన కుమారుని గురించి ఏమని చెప్తున్నాడంట, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ్యదండము. ఏంటండి, దీన్ని కూడా మళ్ళీ వక్రవ్యాఖ్యానం చేసినారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఏంటంటే యేసుప్రభుల వారి గురించి తండ్రిని దేవుడు ఏమంటున్నాడు, దేవా అని పిలుస్తున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి సంభాషణ. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను గ్రహించిన వాడు నిజమైన క్రైస్తవుడు. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు, ఆయన ఏమై ఉన్నాడు. యేసుప్రభును ఆరాధిస్తున్నామంటే ఏం తెలియక కాదండి. వి నో వెరీ వెల్ హూ ఈజ్ జీసస్. యేసుప్రభు తన మీరు నన్ను ఏమనుకుంటున్నారు, లోకంలో ఎవరెవరో ఏదో అనుకుంటున్నారు. ఒకరు ఏలియా అనుకుంటున్నారు, ఒకరు ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలు ఒకటి అనుకుంటున్నారు. వారి గురించి పక్కకు పెడదాం. మీరేమనుకుంటున్నారు అంటే, పేతురు నువ్వు సజీవుడవైన
దేవుని కుమారుడు. ఏంటంటే లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్దకు ఏంటండి ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము దేవా అని ఈ లోకయాత్ర ముంచిన తర్వాత యేసుప్రభుల వారు మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిపోయినాడు. రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత మనం చూసేది దగదగ మెరిసిపోతున్న ధవల సింహాసనం మీద 240 పెద్దల మధ్య యేసుప్రభుని చూస్తాం మనం. యేసుప్రభుల వారి గురించి నీచంగా మాట్లాడుతున్నామని ఒక పరిస్థితి ఏంది? యేసుప్రభుల వారు దేవుని దగ్గర మరి ఆయన దేవుడు ఏదో భిక్ష వేసినాడు ఆయనకు. యేసుప్రభు కూడా భీక్ మాంగ్తా హై అంటే అప్పుడు వీనికి ఉండదు, నూకలు ఉండేది అక్కడ. క్రీస్తు న్యాయపీఠం ముందు వీని యొక్క ఏంటంటే స్థితి చాలా అవమానకరంగా ఉండబోచున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యేసు పట్ల అంచలంచల ప్రేమ, అది ఎల్లలు దాటినటువంటి ప్రేమ యేసుప్రభు మీద ఉండాలి. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినంతగా యేసుని మనం ప్రేమించాలి. యేసు కొరకు అంకితం కావాలి. ఐ లవ్ యూ జీసస్ అని చెప్పగలగాలి ఎవ్రీడే. ఇంకా ఎవరికి చెప్పొద్దు ఆ మాట, యేసుకు మాత్రమే చెప్పగలగాలి మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఉన్నతమైన స్థానం, ఆయన నీకు నాకు చూపినటువంటి మాదిరి. ఆయన ప్రార్థించాల్సిన అవసరం లేదు, ఒక చిటికేస్తే పరలోక సైన్య సమూహాలు దిగుతాయి అన్నాడు శిల దగ్గర. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం ప్రార్థించాలి, ప్రభుకు ప్రార్థన. ఆయన నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను అది చేస్తాను. ఐ కెన్ డూ ఇట్. ఈరోజు మనం యేసుప్రభు నామం అడుగుతున్నాం. మనం ఎవరిలాగా యేసుప్రభుని చిన్న చూపు చూస్తున్న వ్యక్తులం కాదు. యేసుప్రభుల వారంటే సర్వశక్తిమంతుడని నమ్ముతున్నాం. కథ మొత్తం మార్చగలవాలని మనం నమ్ముతున్నాం. ఏదైనా చేయగలలని మనం నమ్ముతున్నాం. ఏంటండి కనుక ఒక నూతన తీర్మానం తీసుకుందాం. మరొకసారి, ప్రభువా, నీ గురించి చెడ్డగా మాట్లాడేటటువంటి ఈ చీకటి లోకంలో అబద్ధ బోధకుల మధ్య మేమున్నాం. మా మనసు నిరంతరం చెరపడానికి ప్రయత్నం చేస్తున్న చీకటి మనుషుల మధ్య మేమున్నాం. మీ మీద మా యొక్క ప్రేమ రవ్వంతా కూడా తగ్గకూడదు, గౌరవం తగ్గకూడదు. నీవే నిజమైన దేవుడవు, నిత్య జీవమై ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వెతబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసయ్యా, నీకు వ్యతిరేకంగా ఎన్నో చీకటి మూకలి లోకంలో పనిచేస్తున్నాయి. మేమైతే ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా జీవించటకు శక్తిని మాకు దయచేయండి. వితబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని దినమంతట్లో మీ ప్రత్యేకమైన కంచె కాపుదల నిండుగా మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు నామానికి అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. థాంక్యూ జీసస్.